రద్దీగా ఉండే ఏరియా. పైగా పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటారు అక్కడ. కాస్త శబ్దం వచ్చినా ఇరుకు పొరుగు గమనిస్తారు. అయినా ఇవేవి దొంగలు లెక్క చేయలేదు. పక్కాగా ప్లానింగ్ చేసి అంతే పర్ఫెక్ట్గా స్కెచ్ గీశారు. ఇంటి తాళాలు పగలగొట్టి భారీగా బంగారం దోచుకెళ్లారు. ఇంత పకడ్బందీగా దోపిడీకి పాల్పడ్డ దొంగలెవరు? బీహార్ గ్యాంగ్లో కర్నూల్లో తిష్ట వేశాయా? లోకల్ ముఠాలే దొంగతనాల్లో ఆరితేరిపోయాయా? కర్నూలు జిల్లా కోవెలకుంటలో జరిగిన చోరీ స్థానికుల కంటి మీద కునుకు లేకుండా చేసింది. దోపిడీకి పాల్పడిన గ్యాంగ్ తీరు కాకిలను సైతం షేక్ చేసింది. స్కానింగ్, ప్లానింగ్, టెప్టింగ్ లో దొంగల పర్ఫెక్షన్ విస్మయానికి గురి చేసింది. రోజుల తరబడి ఇంటిని, ఇంట్లోని కుటుంబ సభ్యుల కదలికల్ని నిశితంగా గమనించిన దోపిడీ బుట్ట భారీ మొత్తాన్ని కాజేసింది. మెయిన్ బజార్లోని ఆంజనేయులు నివాసం ఇది. ఇదే ఇంట్లో బంగారం దుకాణం కూడా నిర్వహిస్తున్నాడతను. ఆంజనేయులు భార్య కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ట్రీట్మెంట్ కోసం ఆమెను తరచుగా హైదరాబాద్ తీసుకెళ్తున్నాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు రాత్రి లూటీకి ప్లాన్ చేశారు. ఇంటి ముందు తలుపుల్ని ఇనుపరాట్లతో బ్రేక్ చేసి లోనికి ప్రవేశించారు. బీరువా తాళాలు కూడా వాటికే ఉండడంతో దొంగల పని మరింత సులువైంది. చేతికందిన కాడికి దోచుకెళ్లారు. ఉదయం ఇంటికొచ్చిన ఆంజనేయులు సీన్ చూసి నివ్వెరపోయాడు. లోనికెళ్లి చూడగా సామానంతా చిందరవందరగా పడి ఉంది. 6 కేజీల బంగారం, 15 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాస్పిటల్ పోయినాను సార్. ఉదయం 4:30 పోయినా నేను ఇచ్చి రాత్రి వచ్చేది 3:30 అయింది. లేట్ అయింది అక్కడ. దాదాపు రాత్రి 9:30 వచ్చేవాని. నేను వచ్చేవరకు అంత అయిపోయింది. సంబంధం తీసుకెళ్ళిపోయాను. బ్రేక్ చేశారు సార్. 3 బిగాలు బ్రేక్ చేసి పెట్టాడు. మీరు బిగాలు తీశారు. ఈ బిగాలు తొలగొట్టినాగా ఇంటుంది తీసుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. 5:45 కానీ 6 కానీ ఉండొస్తున్నాం మేము. గోల్డ్ కస్టమర్స్ది, మా ఇంటిది, అంగడి. చోరీ సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో స్పాట్ కు చేరుకున్నారు. దొంగల ఆనవాళ్లు సేకరించారు. తొందరలోనే కేసును ఛేదించి దొంగల్ని పట్టుకుంటామన్నారు. ఆంజనేయులు ఆయన బంగారు వ్యాపారం చేస్తాడు. ఆయన మిసెస్ మరియు కుటుంబ సభ్యులు అందరూ ఇల్లు తాళం వేసేసి హైదరాబాద్కు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి నిన్న నైట్ 11 వరకు అక్కడే హైదరాబాద్లో ఉన్నారు. 11 తర్వాత బయలుదేరేసి మార్నింగ్ 4:35 కల్లా ఇక్కడికి కోవెలకుంటకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత చూసుకుంటే ఇల్లు మెయిన్ డోరు, మెయిన్ గేటు తాళాలు అట్లే ఉన్నాయి. లోపల ఇంటి యొక్క ప్రధాన ద్వారము గొల్లెం మాత్రం ఇరగొట్టబడింది. లోపల పోయి చూస్తే లోపల గోల్డ్ ఆర్నమెంట్స్, బీరువాలో కీస్, బెడ్రూమ్లో దానికే పెట్టినారు కీసు. కీసు ఓపెన్ చేసి ఆ బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు అలాగే క్యాష్ దొంగతనం చేసినట్టు ఆయన గుర్తించి ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఇట్లా మొత్తము ఏమేమి పోయింది అనేది ఇంకా ఆయన అసర్టైన్ చేసుకుని ఇస్తున్నారు. పూర్తి వివరాలు ఇవ్వలేదు. ప్రస్తుతము బంగారు, క్యాష్ పోయిందని చెప్పేసి ఇస్తున్నారు. మెయిన్ రోడ్ పక్కనే ఆంజనేయులు నివాసం ఉంది. పైగా ఈ ఏరియా అంతా వ్యాపార సముదాయం. పోలీసులు ఎప్పుడు పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. అయినా దొంగలు లెక్క చేయలేదు. ఇంటి ముందు వాహనం నిలుపుండడం దొంగలకు ప్లస్ అయింది. ఇంటి ముందు తలుపులు పగలగొట్టే సమయంలో కారు అడ్డంగా ఉండడంతో ఎవరు అనుమానించే వీల్లేకుండా పోయింది. ఇవన్నీ దొంగలు రెక్కి నిర్వహించాకే ప్లాన్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు దొంగలపై నిఘా పెట్టారు. మరోవైపు వ్యాపార సముదాయాల్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పోలీసులు. మొత్తానికి గోల్డ్ షాప్ లో చోరీ వ్యాపారుల్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది.